యేసుక్రీస్తు పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్లు దాటినా కరుణామయుడుగాను, దయామయుడుగాను క్రైస్తవులలో ఆదరణ పొందుతున్నాడు. 2000 ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే అగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25 తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కి పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనబడి, ఓ మేరీ, నీవు దైవాగ్రహం పొందావు, కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు. అంతేకాదు, పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడని తెలియజేస్తుంది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయింది. కాబట్టే ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడు అని పలికింది. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు. ఇక రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్, మేరీలు తన స్వగ్రామమైన బెత్లెహేమ్‌కి బయలుదేరారు. అయితే వారు అక్కడకు చేరుకునేసరికి ఉండడానికి వసతి దొరకలేదు. చివరికి ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీకి యేసు జన్మించాడు. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకి దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ వెలుగులు ప్రసరించడంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు. మీరు భయపడకండి, ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను. ఆ రోజు బెత్లెహేమ్‌లోని ఓ పశువుల పాకలో ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన మీ అందరికీ ప్రభువు. ఒక పసికందు గుడ్డలో చుట్టి పశువుల తొట్టలో అమ్మ పొత్తిలో పడుకొని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్ళని, అతడే లోకరక్షకుడు అని చెప్తాడు. గొర్రెల కాపర్లతో ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతం అంతా ఆకాశం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. అలా అక్కడికి వచ్చిన దేవదూతలు గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపరులు దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారందరికీ తెలియజేశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబర్ 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడదీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగురంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతో అలంకరిస్తారు. ఇదే ఈ పండుగ ప్రత్యేకత.